విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తికి ముందుగానే హెచ్చరిక జారీ చేసినట్టు బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీవాణి వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లైంగిక వేధింపుల కేసు మరింత కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తికి తాను ముందుగానే హెచ్చరిక ఇచ్చినట్టు తెలిపారు. బయోకెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీవాణి జూలై 9న కళ్యాణ్ చక్రవర్తిని పిలిచి విద్యార్థుల పట్ల అతని ప్రవర్తనపై గమనించి స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అప్పుడు అతను సత్ప్రవర్తనతో ఉంటానని హామీ ఇచ్చాడని వివరించారు. ఇప్పటికే ఈ ఘటనపై విద్యార్థుల ఫిర్యాదులతో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో డాక్టర్ శ్రీవాణి వ్యాఖ్యలు ఘటనకు కొత్త మలుపు తిప్పినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాని గురించి ఒకసారి ఉండు. మైక్రోబయాలజీ నేను డాక్టర్ శ్రీవాణి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఆర్ఎంసీ కాకినాడ. నేను ఇక్కడ 23rd జూన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. అంతకుముందు నేను ఎస్ఎంసి విజయవాడలో వర్క్ చేసేదాన్ని. ఆన్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పరిస్థితి బాగానే ఉందండి, అంతా ఎస్ఎంసి విజయవాడలాగే ఉన్నింది. అంటిల్ 8th జూలై నాడు నా దగ్గర కొంతమంది లేడీ స్టూడెంట్స్, వొకేషనల్ ఎంఎల్టీ పిల్లలు వచ్చి ఇలా కళ్యాణ్ చక్రవర్తి అనే ఎల్ఏతో మాకు ఇబ్బందికరంగా ఉంది. అతను ఏదైనా మాట్లాడాలంటే భుజాల మీద చెయ్యి వేసి తట్టి చెప్తున్నాడు. అది మాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేను కళ్యాణ్ చక్రవర్తి అనే ఆయనకి వార్నింగ్ ఇస్తాను అని వాళ్ళకి చెప్పాను. సరే మేడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను 9th జూలై మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని పిలిచి అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకొకసారి నా దగ్గర కంప్లైంట్ రాకూడదు, నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది, నీ బిహేవియర్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాను. అతను అలాగే మేడం నేను ఇంక నుంచి సత్ప్రవర్తనతో ఉంటానని హామీ ఇచ్చి వెళ్ళాడు. అంతవరకు నాకు తెలుసండి. నేను అతను 10th నుంచి 13th వరకు లీవ్ అప్లై చేశాడు. ఆ లీవ్, ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ లీవ్ క్యాన్సిల్ చేశాను. నిన్న పిలిపించాము ఆయన్ని, వచ్చాడు నిన్న. ఈరోజు మార్నింగ్ నుంచి అతను డిపార్ట్మెంట్కి రాలేదు, సైన్ చేయలేదు, నన్ను కలవలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది.